హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరూ చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీ కూడా ఆదా అవుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. సో మనం ఇంట్లో ఎటువంటి జున్ను పాలు లేకుండా ఈజీగా ఎలా జున్నును తయారు చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. ఎవరైనా కూడాను అరగంటలోనూ మనము పర్ఫెక్ట్ రుచికరమైన జున్నుని అయితే తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే చిన్న మిక్సింగ్ బౌల్ అనేది ఇంట్లో ఉంటుంది కదా, దీనిలోనే నేను తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే 4 యాలకులు అలాగే కొన్ని మిరియాలను అయితే వేసుకుంటున్నానండి. మిరియాలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రుచికి తగ్గట్టు అన్నీ వేసుకోవాలి. అలాగే మనం వేసినవి కొంచెమే కాబట్టి బాగా నలగాలి కాబట్టి ఇందులో నేను 1.5 స్పూన్ వరకు కూడా షుగర్ను వేస్తున్నాను అనమాట. సో అప్పుడే మనకి యాలకులు కానీ మిరియాలు గోడును మనకు చక్కగా నలిగిపోతాయి అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే తురుముకోవాలండి. బెల్లం అంటే మనకి జున్నులను వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా, బెల్లం ప్లేస్లో మీరు షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో రుచికి తగ్గ మీకు ఎంత అయితే టేస్ట్ కావాలో అనే దానికి మీ షుగర్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను హాఫ్ అయితే వేసాను, పావంతు. ఆ తర్వాత జున్ను తయారు చేసుకోవడం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. అంటే మనకు మేగడ అనేది ఎక్కువ వస్తుంది కదా, సో నేను ఆ ప్యాకెట్స్ని అయితే రెండింటిని వేస్తున్నానండి. మీకు ఒకటి కావాలనుకునేటప్పుడు ఒక ప్యాకెట్ తయారు చేసుకోవచ్చు. నేను ఎక్కువ తయారు చేస్తున్నాను కాబట్టి సో అన్నింటిని కూడా కొంచెం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. సో వాటర్ అనేది మనం అస్సలు కలపకూడదండి. వాటర్ అనేది వేసామంటే మనకు అస్సలు జున్ను అనేది ముక్కలా రాదు అనమాట, లూజ్ అయిపోతుంది. ఆ తరువాత ఈ విధంగా బెల్లాన్ని వేసేసుకొని చక్కగా బెల్లం అంతా కూడా కరిగించినంత వరకు కూడా నేనైతే చేయి పెట్టేసి బెల్లాన్ని కరిగించేస్తున్నాను. ఈజీగా ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసేయొచ్చండి. సో మనం ఇప్పుడైతే పాలు రెడీ చేసేసాం కదా, జున్ను పాలు ప్లేస్లో అంటే జున్ను పౌడర్ అనేది మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి మనకి 50 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. కామధేను పౌడర్ వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఒక్క పాల ప్యాకెట్కి ఒక్క పౌడర్ ప్యాకెట్ అయితే వేసుకోవాలి. అలాగే ముందైతే మనం మిక్స్ చేసుకున్న మిరియాలు ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని ముందైతే నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత జున్ను పాల ప్యాకెట్ అనేది ఉంది కదండి, పాల పౌడర్ ప్యాకెట్, దాన్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇది మనకి ఎనీ కిరాణా షాపుల్లో దొరుకుతుందండి. ఒక్కొక్క ప్యాకెట్ వేసుకుంటూ ఉండలు లేకుండా మనం చక్కగా కలుపుకోవాలి. రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే మీరు రియల్ జున్నును కూడా మర్చిపోతారనమాట, చాలా టేస్ట్ ఉంటుంది. సో దీన్ని నేను బాయిల్ చేసుకోవడం కోసం రైస్ కుక్కర్ ఉన్నట్లయితే ఆ బౌల్లో తీసేసుకొని అందులోనే అడుగుని ఇటువంటి స్టాండ్ అయితే పెడుతున్నాను. స్టాండ్ లేనట్లయితే మీరు ప్లేట్ను కూడా పెట్టేసుకొని ఈ విధంగా మనం తయారు చేసుకుని మిల్క్ని పెట్టేసుకొని పైన మూత అనేది పెట్టేసుకొని ఆవిరి అనేది బయటకు పోకుండా చిన్న హోల్ ఉంటే నేను ఈ విధంగా అయితే సో గ్లాస్ పెట్టానండి. ఇలా మనం 10 నుంచి 15 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోన కుక్ చేసామనుకోండి మనకి పర్ఫెక్ట్ జున్ను అనేది రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పండగలకి పెళ్ళిళ్ళకి కానీ మనం చాలాగా ఈజీగా తక్కువ కాస్ట్లోనూ చేసుకునే రెసిపీ అండి. ఒకసారి నైఫ్ పెట్టి కూడా మీకు చూపిస్తున్నాను, చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. సో తరువాత చుట్టూ కూడాను దీని ఎడ్జులు అనేవి మనం తీసేసుకొని ఒక ప్లేట్లో రివర్స్ చేసుకున్నాం అనుకోండి ముక్కలాంటి జున్ను అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఎవరైనా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా ట్రెడిషనల్ కూడా రుచి అయితే మాత్రం చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి. సో నేను రిటర్న్ కూడా చేస్తున్నాను, చూసారు కదా. దీన్ని మనము 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇంకా మనకి గట్టిగా అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీకు ప్లేట్లో రివర్స్ చేసి చూపిస్తున్నాను, చూసారు కదా, మనకి పుడ్డింగ్ మిల్క్ లాగా అయితే తయారైపోయిందండి. నేను అప్పటికప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. సో చిన్నపిల్లలైనా పెద్దవారైనా కూడాను చాలా ఇష్టంగా తినాలంటే కేవలం ఒక అరగంటలో తక్కువ ఖర్చుతో బయట కొనే పని లేకుండా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా జున్నును రెడీ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎంత టేస్టీగా ఎంత బాగా అయితే వచ్చిందో. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారంటే ఇంకా గట్టిగా ఉంటుందన్నమాట, యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనము వెజిటేబుల్స్ కట్ చేయడానికి కత్తులు కానీ లేదంటే కత్తెరలు ఏమైనా కట్ చేయడానికి కానీ పీలర్స్ ఇటువంటివన్నీ కూడా వాడే కొలిది మనకి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి. ముఖ్యంగా వెజిటేబుల్స్ కట్ చేసే నైఫ్స్ అనేవి షార్ప్నెస్ పోయిందనుకోండి మనం వెజిటేబుల్స్ అనేవి కట్ చేసేటప్పుడు త్వరగా తేవవు కదా. అలాంటప్పుడు బయటికి వెళ్ళి షార్ప్ చేసుకుండా ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా షార్ప్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకుందామండి. మనకి సిల్వర్ ఫాయిల్ అనేవి మార్కెట్లో దొరుకుతూనే ఉంటాయి కదా,
వీటి వల్ల ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఇలా సిల్వర్ ఫాయిల్ అనే చిన్న పీస్ని తీసుకొని బౌల్లా తయారు చేసేసుకొని ఇలా మనం ప్రతిరోజు ఇంట్లోనే వాడే ఇటువంటి పీలర్స్ కానీ, నైఫ్స్ కానీ, కత్తులు లాంటివి కానీ అన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ప్రతి దాని మీద కూడా రుద్దామనుకోండి, ఇది చాలా చాలా హార్డ్గా ఉంటుందండి. సిల్వర్ ఫాయిల్ అనేవి ముఖ్యంగా నైఫ్కి అయితే చాలా బాగా షార్ప్ అవుతుందన్నమాట. చాలామంది బయటకు తీసుకుని వెళ్ళి వీటిని షార్ప్ చేస్తూ ఉంటారండి. డబ్బులు ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా మనకి ఇటువంటి టూల్స్ అన్నిటి కూడా ఇటువంటి సిల్వర్ ఫాయిల్ తోటి చక్కగా షార్ప్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మన కిచెన్ అనేది ఎంత నీట్గా క్లీన్గా ఉంచుకున్నా కూడా కిచెన్లోకి బలులు బొద్దింకలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అందరూ. సో ఇలా మనకి కిచెన్లోకి బలులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మన కిచెన్లో ఎక్కువగా దొరికే వెల్లుల్లిపాయతోటి మన ఇంట్లోకి బలులు బొద్దింకలు అనేవి రాకుండా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 3 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసేసుకొని వెల్లుల్లిపాయ మీద ఉండే పొట్టును రిమూవ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్ అనేది తీసేసుకొని దానికి ఈ విధంగా మనము ముందు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను పెట్టేసుకొని దీన్ని మనం కిచెన్లో కానీ లేదంటే బల్లులు ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనుకుంటామో సో అటువంటి ప్లేసుల్లోన మనం ఇలా ఎక్కడైనా కూడా సెట్ చేసుకోవచ్చండి. నాకు గోడలకు ఇటువంటివి అయితే ఉంటూ ఉంటాయి హ్యాంగర్స్కి, నేను దానికైతే ఈ విధంగా సెట్ చేస్తాను. వెల్లుల్లి వాసనకి మనకి బల్లులు బొద్దింకలు అనేవి కూడాను కిచెన్లో ఇంకా రాకుండా చాలా నీట్గా ఉంటాయి. యూజ్ చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం వండుకోవడానికి ఇటువంటి గుమ్మడికాయలు కానీ ఆనపకాయలు కానీ సగం వండేసిన తర్వాత సగం పీసి మిగిలిన లేదంటే సగం కొనుక్కొని వచ్చింది 2-3 రోజుల తర్వాత ఎప్పుడైనా వండాలనుకునేటప్పుడు జస్ట్ మనకు ఒక పూట 2 పూటల్లోనే కుళ్ళిపోయి వాడిపోయి పాడైపోయినట్లు అయిపోతూ ఉంటాయి కదా. ఇటువంటివి ఏవి స్టోర్ చేసుకోవాలనుకున్న వారం 10 రోజులైనా కూడా మనం కొనేటప్పుడు ఏ విధంగా అయితే ఫ్రెష్గా ఉంటుందో అలానే ఎన్ని రోజులైనా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోకుండా ఉంటుందండి. దానికోసం ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేవి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. వీటిని తీసుకొని ఏ వెజిటేబుల్స్ అయితే మనం పాడైపోతాయి లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటామో సో ఈ విధంగా వాటికి ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. వారం 10 రోజులైనా కూడా మనము ఇటువంటి పీసులు మిగిలించుకునేవి వాడిపోవడం లేదంటే పాడైపోయి కుళ్ళిపోవడం లాంటివి ఏమీ ఉండదండి. వండేటప్పుడు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. దీనివల్ల ఇంట్లోని వేస్టేజ్ అనేది తగ్గుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. మనము చపాతీ కానీ పుల్క కానీ చేయడానికి పిండి కలిపేటప్పుడు మనం చెయ్యిగా ఎంతో కొంత పిండి అనేది ప్రతిరోజు మిగిలిపోయేటప్పుడు ఈ విధంగా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని మనము పుల్క కానీ చపాతీ కానీ చేయాలనుకునేటప్పుడు నల్లగా గట్టిగా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం చేసే పుల్కాలు కానీ చపాతీలు కానీ పూరీలు కానీ ఏవి కూడా శుభ్రంగా రావండి. మన టైం వేస్ట్ అయిపోతుంది, పిండి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా మనకి పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా నల్లబడిపోకుండా ఉండాలంటే చిన్న హాట్ బాక్స్లో పెట్టామంటే పిండి నల్లబడిపోకుండా ఉంటుందండి. ఇలా ఎంత గట్టిగా రాయిలాగా అయిపోయిన పిండినైనా కూడా మనం నిమిషాల్లో కలిపిన పిండిలాగే స్మూత్గా తయారు చేసుకోవాలంటే ఒక కుక్కర్ని తీసుకొని అడుగున కొంచెం వాటర్ వేసుకొని చిన్న బౌల్లో మనం మిగిలిన పిండిని ఈ విధంగా పెట్టేసుకొని 2-3 నిమిషాలు కొద్దిగా ఆవిరి పట్టించండి. చూసారు కదా వీడియోలో. ఇలా మనం ఆవిరి పట్టించిన పిండిని అటు ఇటు కూడా పిండి కలిపినట్టు చేతితోటి ఈ విధంగా చక్కగా స్మాష్ చేసామనుకోండి పిండి అనేది చాలా చాలా స్మూత్గా అయితే తయారైపోతుందండి. దీంతో మనము పుల్కాలు కానీ పూరీలు కానీ చేసామనుకోండి చక్కగా వస్తాయి. పూరీలు అయితే ఇంకా బాగా మనకి పొంగుతూ చక్కగా వస్తాయండి, పుల్కాలు కూడా పొంగుతూ వస్తాయి. అలాగే ఇలా మనం పిండిని ముందు ఉడికించడం వల్ల ఏంటంటే మనం చేసేవి ఏవి కూడాను ఎన్ని గంటలైనా గట్టిపడిపోకుండా ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు పూరీల కోసం అయితే పిండిని ప్రిపేర్ చేశానండి. పూరీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడాను కొద్దిగా దలసరిగా మనమైతే ఈ పూరీలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ముందు ప్రిపేర్ చేసిన పూరీల్ని ఒక్కొక్కటి వేసుకున్నాం అనుకోండి పూరీలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ కూడా ఒళ్ళు పిండితో కలిపినలాగే లేదనమాట. మనం అప్పటికప్పుడు పిండి కలుపుకొని గంట నానబెట్టి ఏ విధంగా చేస్తే పొంగుతూ వస్తాయి అదేవిధంగా పొంగుతూ చక్కగా వస్తాయండి. దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. సో చూసారు కదా, ముందు రోజు పిండి అయినా కూడా మనకి పూరీలు అనేవి చాలా బాగా పొంగుతూ వచ్చాయండి. అలాగే ఈ పిండితో మనం చేసే పుల్కాలు కానీ చపాతీలు కానీ చాలా స్మూత్గా ఎన్ని గంటలైనా కూడా గట్టిపడిపోకుండా వస్తాయి. ఒకసారి పూరీలు అయితే చూపిస్తున్నాను చూడండి, చాలా గుల్లగా చాలా బాగా అయితే
అయితే వచ్చాయి. ఒకసారి పాత పిండితో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా 6వ టిప్‌నైతే తెలుసుకుందాము. సో, ఇప్పుడు మనకు వర్షాకాలం కదండీ! వర్షాకాలం రావడంగానే చాలామందికి కూడాను నీటిలో ఎక్కువగా పని చేయడం వల్ల, బయట ఎక్కువగా తిరగడం వల్ల చాలామందికి స్కిన్ అలర్జీస్ అంటే వరుపులనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! కాళ్ళ ఇరుకుల్లోన, చేతుల ఇరుకుల్లోన. సో, ఇలా మనకి ఇవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా నైట్ టైము కొంచెం కోకోనట్ ఆయిల్‌లోన కొద్దిగా పసుపు వేసేసుకొని, ఇలా మనం కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నైట్ టైమ్ ఈ విధంగా మనము కాళ్ళు, చేతు ఇరకల్లోన గట్టను రాసామనుకోండి, కాళ్ళు వరుపులనేవి చక్కగా తగ్గిపోతాయండి. ఇది పాతకాలం పద్ధతేనండి. పెద్దవాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. పాదాల సలుపులు కూడా రావు. ఎవరికైతే కాలు మంటలు, కాలు పగుళ్ళు ఎక్కువగా ఉంటాయో నైట్ టైమ్ పడుకునేటప్పుడు చక్కగా ఇలా కోకోనట్ అప్లై చేయడం వల్ల కాలు పగుళ్ళు అనేవి రావు. మాయిశ్చరైజేషన్ ఉంటాయి. కాళ్ళు కూడా చాలా నీట్‌గా ఉంటాయి. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్నీ కూడా మీకు ఉపయోగకరంగానే ఉన్నాయనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థాంక్ యూ ఫర్